నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాష్ అఫీషియల్. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో ఏంటి వందన ముగ్గు చూపించకుండా వీళ్ళందరు ముగ్గులు చూపిస్తుంది అనుకుంటున్నారా? చూపిస్తాను అప్పుడే తొందర ఎందుకు. సో ఫస్ట్ అయితే వీళ్ళందరు ముగ్గులు ఒక లుక్ వేసి వచ్చేస్తాయి. దాని తర్వాత లాస్ట్కి నా ముగ్గు చూపిస్తామనేసి అన్నాను అనమాట. సో అందుకోసం ఫస్ట్ మా తమ్ముడు అందరు ఈ ముగ్గులన్నీ ఇక్కడ ఎవరెవరైతే వేస్తున్నారో వాళ్ళ ముగ్గులన్నీ అయితే వెళ్ళి పాపం ఓపిక్గా నేను తిడుతున్నా కొద్దిగా, నేను వీడియోస్ తీయట్లే అని తిడుతున్నా కొద్దిగా. యాక్చువల్గా ఇంకా సరేలే ఇంకెందుకు తిట్లదిన్నాం అనేసి వెళ్ళి తీసుకుని అయితే వచ్చాడనమాట. నా ముగ్గు ఎక్కడో లాస్ట్లో ఉంది. సో ఎప్పుడు అదే అవుతుంది అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ మంచి మంచి బాక్స్లని సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఫైనల్గా లాస్ట్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అక్కడికి లాస్ట్కి నా దగ్గరకు వచ్చేసరికల్లా ఆ జడ్జెస్ కోపిక అయిపోతుందో ఏమవుతుందో తెలీదు. మొత్తం ఏరియాలో నా ముగ్గే బాగున్నా కూడా నాకు ఎందుకు వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వనివ్వరు. మళ్ళీ దట్టు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మినిమం ఫస్ట్ ప్రైజ్లో 15,000 to 10,000 ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటాను. మా ఏరియాలో మాత్రం నాకు అసలు ఇవ్వనివ్వరు. అది ఎందుకు ఇవ్వరో నాకు అర్థం అవ్వదు. బట్ ఈసారి మాత్రం గట్టిగా ట్రై చేస్తున్నాను. ఈసారి రాకపోతే మాత్రం నేను ఇంకా గోల పెట్టేసుకుందాం అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఒక్కసారి చూస్తేనే చాలా ఎక్స్పెక్టేషన్తో వేస్తాను. ఎందుకు పార్టిసిపేట్ చేస్తాము, మనకి వస్తుంది అనే నమ్మకంతోనే పార్టిసిపేట్ చేస్తాం కదా. అండ్ అందరి ముగ్గుల కన్నా నా ముగ్గు బాగుంటుంది. లేదబ్బా నా ముగ్గు బాగాలేదు, నాకన్నా చాలా మంచి ముగ్గులు వేశారంటే నేను ఇలా అనడంలో తప్పు. కాకపోతే నా ముగ్గు ఒక్కటే ప్రతి ఒక్కరు మొత్తం ఊరంతా వచ్చి నా ముగ్గే బాగుంటుందని ప్రతిసారి చెప్తారు. స్టిల్ అయినా కూడా నాకు ఇవ్వరు. అందుకోసం ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇదే నా ముగ్గు. సో లేట్గా చూపిస్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ. నా ముగ్గు అయితే ఇంకా పెండింగ్లో ఉంది. యాక్చువల్గా నేను ఫస్ట్ వేసినప్పటి నుండి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎవ్రీ ఇయర్ అయితే నేను వేసినప్పటి నుండి అయితే తీస్తాను. ఇప్పుడు ఎందుకు ఎట్లాగో నేను ఏదో ఒకటి వేస్తాను కదా, ఈసారి మొత్తం వేసాక చూపిద్దామనేసి తీసాను అనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడైతే ఫేస్ నుండి చేశానో నేను ఏం వేస్తున్నానో మీకు ఐడియానే వచ్చి ఉంటుంది. సో మన సీఎం గారిని వేసాను, అలాగే అతను ఇచ్చిన స్కీమ్స్ని అయితే వేస్తున్నాను అనమాట. సో నేను ఇలా స్టార్ట్ చేయగానే ఎప్పుడైతే ఫేస్ నుండి స్టార్ట్ చేశానో అక్కడ నుండి ఒకరు వచ్చి ఫేస్ దగ్గర నుండి మొత్తం కంప్లీట్గా అయ్యే వరకు బిట్టు పిక్స్ తీసుకెళ్ళి మరి పెడుతున్నారనమాట. సో ఈ విధంగా నాకు నేను 10 o'clock అలా స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మాకు టైమింగ్స్ ఏంటంటే 9 to 1:30 అనమాట. సో నేను 10కి స్టార్ట్ చేశాను, 1కి ఎండప్ చేసేసాను అనమాట. సో చాలా సింపుల్గా చాలా నీట్గా నా దగ్గర ఉన్న కలర్స్తో. వాళ్ళు ఏంటంటే మనకి రంగుల పోటీలు ఉంటే కొంచెం ఇస్తారు కలర్స్, కానీ నేను బస్తాలు కొనుక్కుంటాను కాబట్టి ఇంకా నేను ఇంట్లో నుండి తీసుకుని వచ్చాను అనమాట. యాక్చువల్గా మా వారికి తెలీదు, నేను వెయ్యొద్దు అని చెప్పారు, హెల్త్ బాగాలేదని. బట్ ఇంకా నేను సర్లేదు కొంచెమే వేస్తారని మా మమ్మీకి మా వారికి చెప్పేసి ఫైనల్గా నేను ఇక్కడికి వచ్చేసాక ఏం చేస్తాను అంటే, ఇంకా వాళ్ళు ఎలాగో పైన ఉన్నారు కదా అనేసి, మా వారైతే హాస్పిటల్కి వెళ్ళిపోయారు, మా మమ్మీ పైన ఉంది కదా అనేసి నేను ఎలా వేయాలనుకున్నాను ఆ థాట్లో నేను వేసేసాను అనమాట. సో వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడికి ఉంది, మమ్మీ దక్షిణ తీసుకొచ్చి చూస్తే ఇక్కడికి ఉంది అనమాట. అక్కడికి చాలామంది వచ్చి అందరు నీకే ఫస్ట్ ప్రైజ్ బాగుంటుంది అని మా మమ్మీ అంటున్నారు. ఎప్పుడు ఊరంతా వచ్చేసి తనకే ఫస్ట్ ప్రైజ్ అంటారు, కాకపోతే అసలు ఎప్పుడు ఇవ్వరు. ఈసారి కూడా వస్తుందని కాన్ఫిడెన్స్ అయితే లేదు. నన్ను అడిగిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పాను. యాక్చువల్గా ఎందుకు అలా అంటున్నావు అంటే, లాస్ట్ టైం నేను మా హస్బెండ్ పోర్ట్రేట్ వేస్తే ఇలా ఇవ్వలేదు అంటే, లేదు అక్కడ అందరూ అంటే హస్బెండ్ ఫొటోస్ వేస్తారా, ముగ్గులు అంటే సంక్రాంతి అంటే ముగ్గు వేయాలి కదా, కానీ అలా వేస్తారా అనేసి అన్నారు. సో ఓకే సరేలే అనేసి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. అప్పటి వరకు కూడా నాకు అది అర్థం అవ్వలేదు అనమాట. అంటే ఇప్పుడు మనము రంగోలీ అంటే లైక్ టాలెంట్ మీద డిపెండ్ అయ్యి ఇస్తారు వేరే ఏ చోట అయినా, బట్ వీళ్ళు మాత్రం ఇలా అన్నారని ఇంకా వాళ్ళైనా సరే ఏం చేయలేదు కాబట్టి నేను అగ్రీ చేశాను. బట్ ఈసారి నేను అగ్రీ చేయను, ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా వేరే దగ్గర నేను శ్రీకృష్ణుడు ఇంకా వాసుదేవుని వేసాను, అక్కడ నాకు 15,000 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో అట్లాగే ఇప్పుడు నేను ఎక్కడేసినా సరే టాలెంట్ చూడాలి కదా. బట్ ఈసారి మాత్రం నేను అసలు వదలదలుచుకోలేదు, ఎందుకంటే నేను చాలా కష్టపడి మనం సీఎం గారిని వేసాను. దట్టు డీటెయిలింగ్గా, ఎంత డీటెయిలింగ్గా వేసానంటే నేను ఒక్కదాన్నే వేసుకుంటాను, నాకు వేరే వాళ్ళు హ్యాండ్ పెట్టి కూడా అసలు నచ్చదు. కలరింగ్ అంటే ఓకే, కానీ నార్మల్గా ఫ్లవర్స్ అలాంటివి వేసినప్పుడు కలరింగ్ ఓకే. బట్ ఎప్పుడైతే పోర్ట్రేట్స్ వేస్తామో బిట్టు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయాలి, లేకపోతే షేప్స్ అన్నీ అవుట్ అయిపోతాయి. వాళ్ళు వాళ్ళలా ఉండరు కాబట్టి మొత్తం నేను ఒక్కదాన్నే వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఎగ్జైట్గా వచ్చింది, చాలామంది వచ్చి అందరూ నీకే ఫస్ట్ ప్రైజ్ అంటున్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ న్యూస్ పేపర్ వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు, నేను ఇదంతా వేసి పైకి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని మా మమ్మీ అక్కడ ఉంటే టీవీ ఛానల్ వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగారు. సో ఇలా ఎవరు వేసారంటే మా పాప వేసింది అని చెప్పేసి మా మమ్మీ అయితే ఎంత హ్యాపీగా
ఉన్నారు. అసలు చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ 15 డేస్ కూడా ఎంత బాధల్లో ఉన్నామో, ఇప్పుడు ఈ ముగ్గు వేశాక మా మమ్మీకి వాళ్ళందరూ అంటే టీవీ ఛానల్ వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతుంటే మా మమ్మీని తను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫైనల్గా ఇలా స్కీమ్స్ ఇవన్నీ కూడా రాసేసాను అండ్ ఇది కూడా అయిపోయింది. సో ఏ బిట్ టు బిట్ ప్రతిదీ కూడా చాలా నీట్గా, చాలా కొంచెం ఆలోచించి మరి ఈసారి నాకు ఎలా రాకుండా పోతుందో అని ఆలోచించి మరి కొంచెం ఇలా అయితే వర్కౌట్ అయితే చేశాను. బట్ 100% ఈసారి అయితే నాకు రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కాబట్టి, సో దీని త్రూ అయినా అట్లీస్ట్ అండ్ నేను తన ఫేస్ని చాలా డీటెయిలింగ్గా ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఇవ్వాలి అనేసి నేనైతే హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఈసారైనా నాకు ఇస్తారో లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారో అదైతే నాకు ఐడియా లేదు కదా. సో అందుకోసం ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదేనండి. సో మనం రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు ముగ్గు అయితే 1:30 కల్లా అయిపోయింది, బట్ రిజల్ట్ మాత్రం ఈవినింగ్ అనమాట. సో ఇంకా ఆలోపు వాళ్ళు వచ్చి పిక్స్, ఫొటోస్ అవన్నీ తీసుకెళ్తే మనం అప్పుడు ఈవినింగ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందా అనేసి చూసి ఆ తర్వాత నాకు వస్తే నేను హ్యాపీ, లేకపోతే ఇంకా ఇక్కడ ఎంత వేసినా కూడా అంతే అనేసి ఊరుకోవడమన్నమాట. మా మమ్మీ మా వారు అప్పటికే అంటుంటారు, వద్దు ఇక్కడ వెయ్యకు, నువ్వు ఎంత బాగా వేసినా ఇవ్వరు అనేసి. బట్ ఈ ఒక్కసారి లాస్ట్ టైం చూస్తాను, నాకు ఇస్తే ఓకే, లేకపోతే లేదు, నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు అనేసి అయితే నేను ఇంకా అడ్జస్ట్ అవుతాను. సో ఈ రోజుకైతే ఇది నా వీడియో. ఇంకా రేపటి వీడియోలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు వచ్చిందా లేదా అనేది రేపటి వీడియోలో అయితే నేను రివీల్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నా హార్డ్ వర్క్కి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.